ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఇవాళ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక లైక్ చేయండి. లైక్ చేసి వీడియో షూట్ పెట్టే మొదలు పెట్టండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇవాళ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? మీరు ఫుల్ ఫ్లెడ్జ్ గా హ్యాపీ అయ్యారా? మీరు అనుకున్నది అనుకున్నట్టు జరిగిందా? అలాగే ప్రోమోస్ లో జరిగింది, అలాగే ఎపిసోడ్ లో జరిగింది ఒకేలా ఉందా? సాటిస్ఫై అయ్యారా లేదా అన్న విషయాన్ని అయితే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సో మొత్తానికి ఇవాళ మాస్ అలానే శివతాండవం చేసిన శివ నాగ్ సార్ గారు అన్నమాట. మామూలుగా కాదు, బాగా చాలా ఎక్స్ట్రాడినరీగా డీల్ చేశారనిపించింది నాకు. వన్ ఆఫ్ ది బెస్ట్ ఎపిసోడ్ ఆయనకి హోస్టింగ్గా చెప్పాలంటే. అంటే ఎక్కడ కోపంగా మాట్లాడాలి, ఎక్కడ సర్ప్రైజ్ చేయాలి, ఎక్కడ కరెక్ట్గా వాయిస్ ఏ టోన్లో మాట్లాడాలి అన్నది చాలా బ్రహ్మాండంగా నలుగు పెట్టారు నాగ్ సార్. ఒకటి మాస్ అని శివతాండవం చేసిన శివ, ఈ క్యాప్షన్లు బాగా సరిపోతాయి. ఫన్నీగా చెప్పాలంటే మా అంటారు కదా, తోటకూర పప్పు నాగ్ సార్ ఇట్లాగా ఇవాళ నాగ్ సార్కి చాలా బ్రహ్మాండమైన మార్క్స్ పడ్డట్టే, నో డౌట్. ఇక ఫస్ట్ అబ్బాయి దగ్గరికి వద్దాం. అబ్బాయిదే హైలైట్. అసలు మనము విడిగా చూసింది వేరు, ఇవాళ వీడియో చూపించింది వేరు. అసలు మనం జనరల్గా అప్పుడప్పుడు అబ్బాయి మాటలు అన్నా కానీ మనకి కొంత రిజిస్టర్ అవ్వాలి. యాక్చువల్గా నేనైతే రిజిస్టర్ అయ్యండి. నాకు అన్ని ఇవన్నీ కూడా ఇవన్నీ భయం వేసింది కూడా, ఏంటి అబ్బాయి ఇట్లా మాట్లాడుతున్నారు. ఎందుకంటే లైవ్ చూసే వాళ్ళకి ఆడియన్స్ కి అయితే ఖచ్చితంగా అన్ని వాయిస్లు అన్ని అర్థమవుతుంది. కానీ ఇవన్నీ క్లమ్ చేసి ఒకే వీడియో చేసేసరికి అది టూ మచ్ అయిపోయింది, చాలా టూ మచ్ అయింది. అది ఫన్ నోట్ లో చేయాల. శివాజీ గారు కూడా మీకు ఇంతకుముందు చెప్పాను నేను లాస్ట్ సీజన్ లో, శివాజీ గారు కూడా చాలా మాట్లాడారు. కానీ ఎట్లా ఏందా ఆయన ఇది, నువ్వు టీవీ అయింది, ఆయనతోనే మాట్లాడుతూ ఆయనతో ఒక ఫన్ క్రియేట్ చేసేవాడు. అట్లానే ఒక ఫన్ నోట్ లో చేయలేకపోయాడు, అదొకటి. అట్లా నేను రియల్ గా ఉన్నాను, నేను ఫేక్ కాదు, నా మనసుకి ఏదనిపిస్తుంది రియల్ గా ఉన్నానని చెప్పి ఏదైనా అనకూడదు కదా, అది తప్పు కదా. అంటే మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడలేదంటే వాళ్ళు ఫేక్ గా ఉన్నట్టు అది కరెక్ట్ కాదు. నిజం చెప్పాలంటే మిగతా వాళ్ళ మనసులో అందరూ నవ్వారు, కానీ నువ్వు బుక్ అయ్యావు, అదే కదా లౌక్యం అక్కడ. అది కానీ ఆ నోట్ ఎలా ఉందంటే అది ఓవర్ కాన్ఫిడెన్స్ నోట్ అనిపించింది. కొన్నిసార్లు మరీ ఓవర్ ద బోర్డ్ అయింది. నిజం చెప్పాలంటే కొన్ని పదాలు అంటే బిగ్ బాస్ అనేసరికి కొద్ది బీబీ టీం కూడా బాగానే గట్టిగానే నొచ్చుకున్నట్టుంది. నాకు సారి చేత కొన్ని పదాలని సైకో అని చెప్పడం కానీ, లేదా క్యాన్సర్ సెల్ నువ్వు ఇది అందరికీ పాకింది అని చెప్పడం కానీ, డైరెక్ట్ రెడ్ కార్డ్ ఇవ్వడం కానీ. సరే, నేను చెప్పాను ఇది స్ట్రాంగ్ కంటెస్టెంట్, తెలుసో తెలియకో కొంత అంటే నేను ఫన్ గా మాట్లాడుతున్నాను, నేను బిగ్ బాస్ తోనే మాట్లాడుతున్నాను తెలియచేశాడు. కానీ ఉన్నాననుకున్నాను నేను కూడా, ఇది నిజంగా. కానీ మరి నాకు సార్ రెడ్ కార్డ్ ఇచ్చారు. ఆడియో అక్కడేమో కంటెస్టెంట్స్ ఏమో ఉండాలన్నారు, కానీ ఆడియన్స్ మాత్రం ఇప్పుడు రెడ్ కార్డ్ ఇష్యూ చేసేసారని చెప్పి టాక్ నడుస్తుంది బయట. ఆడియన్స్ మాత్రం లాగేశారు బయటికి అన్న టాక్ అయితే నడుస్తుంది. మరి అది ఎంతవరకు కరెక్ట్ ఏంటి అనేది రేపటి దాకా ఆగుదాం. మరి అది నిజంగానే అయితే మాత్రం ఒక మంచి కంటెస్టెంట్ అది చాలా స్టార్టింగ్ లో అయితే అనుకున్నాను. వీళ్ళు వచ్చిన వాళ్ళందరిలో కూడా ఒక నిఖిల్ తిను చాలా స్ట్రాంగ్ గా అవుతారు. కంటెంట్ ఉండాల్సిన కంటెస్టెంట్. కానీ చెప్పాను కదా, ఆట కన్నా మాట ప్రమాదం ప్రధానం. అది చాలా సార్లు ఉన్నారు సార్ నాగ్ సార్ కూడా. మేమన్న మాట చాలా ఎప్పుడు చెప్తూ ఉండే మాట వాళ్ళు నాగ్ సార్ నోట్ రాగానే హ్యాపీ అనిపించింది. ఆట కన్నా మాట ప్రమాదము ప్రధానం కూడా. ఇవాళ అది కరెక్ట్ క్లియర్ గా తెలిసింది ఆయన తనకి. ఇది ఒకటి మెయిన్ మనం మాట్లాడుకోవాల్సిన విషయం. కానీ రియలైజ్ అయ్యాడు, సారీ చెప్పాడు క్లియర్ గా. సంచాలకుడిగా నిర్ణయంలో కూడా మంచి లాజికల్ పాయింట్ పట్టుకున్నారు ఆ రోజు. నిజం చెప్పాలంటే ఆ రోజు చాలా ఫ్లాస్ ఉన్నాయి సంచాలకుల్లో కూడా, కానీ లాజికల్ పాయింట్ ఏంటంటే బాక్స్ కి అవుట్ ఆఫ్ బాక్స్. మనం ఆ రోజు కూడా చాలా మంది కమెంట్ సెక్షన్ లో చేశారంటే తను చేసిన కొంతమంది రాంగ్ అని చెప్పారు, కొంతమంది కరెక్ట్ అని చెప్పారు. కానీ అసలు బాక్స్ వేసేదే బాక్స్ లో నుంచి బయట వెళ్లకుండా పాయింటే పట్టుకున్నారు. మెయిన్ పాయింట్ ఇప్పుడు చాలా ఉన్నాయి. అమ్మాయి కావాలని కొన్ని వేయలేదని, లేకపోతే కర్ర ఇదేదో మొత్తం ఇరిగిపోయిందని, కానీ కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. కానీ నువ్వు గేమ్ బయటికి నువ్వు లాజిక్ స్ట్రాటజీ అనుకోని బయటికి రావడం అన్నది ఇంపార్టెంట్ కదా. లాజికల్ పాయింట్ చెప్తారు, బౌండరీ ఎందుకు ఇస్తారు అక్కడ. సో అక్కడ లోపలే ఆడాలి, అంతే తప్ప కావాలని నువ్వు స్ట్రాటజీ కదా బయటికి వెళ్ళి ఆడితే ఆట ఓడిపోయినట్టే కదా అని చెప్పి. అక్కడ యష్మి అనవసరంగా లేచిందేమో అనిపించింది నాకు. వెంటనే కూర్చోమన్నారు కూడా, అక్కడ సైలెంట్ గా ఉండి ఇక్కడ సైలెంట్ గా ఉండి అని చెప్పేసి ఓ మాట కూడా అనేస్తారు. అంటే ఎందుకంటే యష్మి లేకపోవడానికి కారణం ఏంటి అని అంటే, ఆ రోజు బాగా రెచ్చిపోయిన వాళ్ళల్లో రష్మి కూడా ఒకటి కదా, యష్మి కూడా ఒకటి. ఎందుకంటే అలా తిట్టడము అమ్మాయిని
కొద్దిగా హైలైట్ చేయడం. అందువల్ల అమ్మాయి లెగిసింది. ఆ రోజు నేను అలా మాట్లాడాను కదా, మరి ఈ రోజు నేను క్వశ్చన్ అడగాలి కదా అన్న ఆలోచనతో నేను అనుకున్నాను అమ్మాయి లెగుస్తుంది అని కూడా నాకు ఒక ఐడియా అవగాహన వచ్చింది అనమాట. ఈ అమ్మాయి కంపల్సరీగా ఆ రోజు అంతా మాట్లాడాను కదా, ఈ రోజు నాకు సార్ తప్పు అంటున్నారు కదా, మరి నా డౌట్ కూడా నేను క్లియర్ చేసుకోవాలి కదా అన్న ఒక ఆలోచన. ఇంకా మెయిన్ పాయింట్ ఎక్కువ ప్రేరణ అను విష్ణుప్రియ ఎక్కువగా ప్రేరణ మీదే వెళ్ళింది. ఎందుకంటే ప్రేరణ అనే ఫస్ట్ ఆ మాట అంటాము, క్యారెక్టర్ లెస్ అని కానీ, రాక్షసు వచ్చిందని కానీ, తర్వాత విష్ణుప్రియ అంటాము. అది కొద్దిగా ఎక్కువగా చాలా డ్రాగ్ అయింది అనిపించింది. కానీ అవసరం, అది చాలా అవసరం, అందరికీ అవసరం, అమ్మాయికే కాదు చాలా మందికి అవసరం అక్కడ, ఇంక్లూడింగ్ ప్రేరణకు కానీ, యష్మికి కానీ, విష్ణుకి కానీ అందరికీ అవసరం అది. కానీ నాకు ఏమనిపించింది అని అంటే ప్రేరణకి విష్ణుకి చెప్పేటప్పుడు ఎక్కువగా ప్రేరణకి చెప్పారనిపించింది కదా మనకి. అంటే ప్రేరణకి ఇలా కాదమ్మా ఇట్లా నువ్వు అనుకుంటుంది, ఇది చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే ఆటోమేటిక్ గా అక్కడ ఆ ప్రేరణకి ఒక మైండ్ సెట్ లో ఒకటి పడిపోయింది అనమాట, ఈ అమ్మాయి నన్ను ద్వేషిస్తుంది అని. ఆ ఆలోచన పోగొట్టడానికి మాత్రమే ఇన్ని విధాలుగా చెప్పారు. యాక్చువల్ గా అయితే విష్ణు కూడా చెప్పొచ్చు, నువ్వు ఎందుకు చేసే ఉన్నావు, నువ్వు ఎందుకు అలా చేసావు అని. ఇక్కడ బ్యాలెన్స్ చేశారు. ఎలా బ్యాలెన్స్ చేశారంటే ఫస్ట్ ఆ ఇష్యూలో ప్రేరణని మాక్సిమం టార్గెట్ చేశారు. నువ్వు అసలు అయితే మైండ్ లో ఫిక్స్ అయిపోయావు, ఆ అమ్మాయి మీద నీకు నెగిటివ్ ఫీలింగ్ కలిగింది, నువ్వు అదే చెప్తున్నావు, వచ్చి రక్కింది గక్కింది, అందువల్ల నేను అసలు తట్టుకోలేక ఆ మాట అంటే ఆ ప్రేరణ ఇంటెన్షన్ ఏంటంటే నాకు అంత పెయిన్ కలగడం మూలంగా నేను ఆ మాట మాట్లాడానే కానీ ఆ అమ్మాయి ఫేస్ లో హేట్రెడ్ కనపడింది, నాకు నన్ను ఏదో చెయ్యాలి కొట్టాలని నాకు కసి కనపడింది అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అక్కడ చెప్పారు నీ గేమ్ మొత్తం నీ మైండ్ లో ఒక నెగిటివ్ ఇంటెన్షన్ ఉంది, ఆ నెగిటివ్ ఇంటెన్షన్ తోనే నువ్వు అట్లా అన్నావు అని చెప్పంటాం కదా, క్యారెక్టర్లెస్ అనే పదం నువ్వు ఎలా వాడతావు తప్పు కదా అని చెప్పేసి. తర్వాత ఇక్కడ విష్ణుప్రియ కూడా చెప్పారు, ఏమని చెప్పారు, నేను నీ పుణ్యస్త్రీ దగ్గర చెప్పాను, నువ్వు పతివ్రత దాకా వెళ్తున్నావు, చిన్న కుళాయిలా కొట్టుకుంటున్నారు అసలు మీరు ఏంటి అని చెప్పేసి. కానీ ఇక్కడ దీన్ని ఎలా బ్యాలెన్స్ చేశారంటే దోశ దగ్గర బ్యాలెన్స్ చేశారు. ఇక్కడ టార్గెట్ చేసిన ఎవరిని, మన ప్రేరణని, అక్కడ మళ్ళీ ఏం చేశారు, కూల్ చేశారు, క్లియర్ గా చెప్పేశారు, ఇష్యూ చేశారు. ఎవరు ఇష్యూ చేశారు, ఈ అమ్మాయి విష్ణు చెప్పినట్టు విష్ణు ఎవరు చేసింది, అక్కడ అంత సీన్ లేదు, అక్కడ అనవసరమైన ఇన్వాల్వ్ అయ్యి దాన్ని కూడా లాగాడు అని చెప్పేసి మనం అనుకున్నాము, మనీ అనవసరంగా దాన్ని లాగుతున్నాడు వేస్ట్ అని. అక్కడ మేబీ తను ఆ బాధలో ఓడిపోయామని బాధ కావచ్చు, చీఫ్ చెప్పాడని కావచ్చు, మన రేషన్ అయిపోతుందని కావచ్చు, ఎందుకు వేయాలని కావచ్చు, ఓకే. కానీ వేసే విధానంలో మాత్రం ఇక్కడ తేడా లేదు. కానీ ఏంటంటే అక్కడ అనవసరంగా ఆ టాపిక్ నేను ఎందుకు సహాయం చేస్తున్నాను, నేను కవర్ చేస్తున్నాను అని చెప్పేసి ఇంకా ఇక్కడ లాగడం, తర్వాత మళ్ళీ అదే అమ్మాయిని తిట్టించుకోవడం, అమ్మాయి పేరున పోరాది బ్రహ్మాండంగా తిట్టింది మొత్తానికి, చివరికి అటు ఇటు చెడి ఇదయ్యాడనమాట. అక్కడ క్లియర్ గా అందరి చేత చెప్పిస్తారు, ఆ ఇంటెన్షన్ ఎలా కూడా ఇబ్బంది లేదంటే అనవసరంగా ఇష్యూ చేసింది విష్ణుప్రియ అన్న విషయాన్ని చాలా క్లియర్ సైడ్ గానే చెప్పారనిపించింది. కానీ అందరికి కలిపి ఒకేసారి మాత్రం గట్టి అప్లాజ్ ఇచ్చారు, బ్రహ్మాండంగా ఆడారు అని అందరూ అనుకున్నాం. చాలా హ్యాపీ అనిపించింది అందరి గర్ల్స్ కూడా, మీ వల్లే ఇవాళ బాయ్స్ కన్నా కూడా మీరే బాగా ఆడారు అన్న ఒక ఆలోచన, వాళ్ళందరూ ఫుల్ హ్యాపీ అయిపోవడం. అప్పుడు దాకా బాగా టైట్ గా ఉన్న వాళ్ళు ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయారు అనమాట, నవ్వుకొని ఇచ్చేసారు. కానీ అందరికీ కూడా ఎవరికి ఏది చెప్పాలో అది అందరికీ చెప్పారని అనిపించింది, ఎక్కడెక్కడ ఏం చేయాలి. కానీ కొన్ని చోట్ల అంటే మరీ అంత ఎక్కువగా ఇచ్చేసినా కానీ గేమ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, మళ్ళీ వీళ్ళు భయపడి వీళ్ళు ఆడరేమో అన్న ఒక ఆలోచనతో కొన్ని పాయింట్స్ అంటే రెండు వాళ్ళ నాకు సార్ అంటే బీబీ టీమ్ వాళ్ళ యూజ్ చేస్తున్న ప్లానింగ్ ఏంటంటే బయట సొసైటీలో దీని మీద ఒక నెగిటివ్ ఉన్నది, లోపల ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, గర్ల్స్ ని కించపరిచే విధంగా జరుగుతున్నాయి అక్కడ లోపల అక్కడ హక్స్ కానీ వీటి మీద లవ్ ట్రాక్స్ మీద కానీ బయట కొంతమంది సోషలిస్టులు పక్కాగా దీని మీద ఈ బిగ్ బాస్ అనే మన తెలుగు సీజన్ మీద కాదు, ఆల్ ఓవర్ ఇండియాలో ఈ బిగ్ బాస్ సీజన్ మీద కొద్ది గొంతెత్తి ర్యాలీ చేసే వాళ్ళు ఉన్నారు, దీన్ని అపోజ్ చేసే వాళ్ళు ఉన్నారు, దీని మీద ఒక డిబేట్ జరుగుతుంది, కోర్టులో కేసులు దాకా కూడా వెళ్ళి. సో ఈ రోజు క్లియర్గా ఆ విషయాన్ని చాలా పర్ఫెక్ట్గా కంటెస్టెంట్స్కి కొన్ని విషయాల్లో చాలా స్ట్రాంగ్గా చెప్పడం జరిగింది. నెంబర్ 1 వచ్చేసరికి అదే మన ఎక్కడ ఎవరు మణికంఠ అనమాట. మణికంఠకు ఆ వీడియో చూపించడానికి రీజనే అది, ఎందుకంటే తనకి తెలియకపోయి ఉండొచ్చు, మేబీ ఒక ఇంటెన్షన్ కాకపోయి ఉండొచ్చు, ఎంతసేపటికి ఆ అమ్మాయి ఎక్కడ నన్ను నామినేట్ చేస్తుంది, ప్రతిసారి వేస్తానంటది కదా అన్న వేలో వెళ్ళిపోయి ఆ అమ్మాయిని ఏదో ఫ్రీజ్ చేద్దాము లేదా కూల్ చేద్దాం అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళాడు. కానీ అది చివరికి ఎలా అయిపోయింది మనకు కూడా తెలియలా,
అమ్మాయి చాలా ఫీల్ అయ్యింది, తర్వాత ఇంకొంత షేర్ చేసుకుంది, నేను అన్కంఫర్ట్ ఫీల్ అవుతున్నాను అది. సో అదే యాక్చువల్ గా నామినేషన్స్ తరపున వచ్చింది, ఆ అమ్మాయి ఫీల్ అయింది, ఓకే కాదనట్లేదు. కానీ ఇదే సిచ్యువేషన్ చాలా సార్లు మణి దగ్గర జరిగింది, వేరే అమ్మాయిలతో కానీ. సోనియా అయితే వచ్చి నన్ను నా పక్కకు రావా, ఒకసారి హక్ కావాలి నాకు అని అడగడం, ఇట్లా ఇవి అది అందుకని చెప్పారు, ఇవన్నీ నేను చెప్పకూడదు, నేను ఇప్పుడు చూపించకూడదు. ఎలా ఉంటదంటే చాలా సెన్సిటివ్ లేయర్. అంటే మనకి కంఫర్ట్ ఉంది అనుకోండి, ఇప్పుడు మనకి ఫ్రెండ్షిప్ కంఫర్ట్ అనుకోండి, ఆ హగ్కి ఎలా ఉంటుంది, ఎక్కడ మనకి మీనింగ్ డబుల్ మీనింగ్ ఉంటుంది. అవును. ఇప్పుడు ఒక ఫ్రెండ్ గా నీకు నాకు కంఫర్ట్ ఉంది, అప్పుడు అది వేరు, అది కన్సర్న్ అంటారు. మనకు అంత రిలేషన్ లేనప్పుడు, మనకు ఆ కంఫర్ట్ ఉన్నప్పుడు అది కన్ఫర్మ్ గా అది కంఫర్ట్ కంపరంలా ఉంటుంది. సో సేమ్ అన్నమాట, వాళ్ళు అదే జరిగింది. అది అంటే ఇప్పుడు అనొచ్చు మనం, కొంతమంది వాళ్ళు వేరే వాళ్ళు హక్ చేసుకున్నారు కదా, అదే అది చెప్పాను, వాళ్ళ అది ఫ్రెండ్షిప్, అది చెప్పా కదా, అక్కడ ఒక కంఫర్ట్ జోన్ ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య. ఆ రిలేషన్ మనకి ఎక్కడ బ్యూటిఫుల్ గా అంటే అది మరి చెడ్డగా కనపడదు, అలా మంచిది చెప్పట్లా మనం, అవును. కానీ అది కంఫర్ట్ జోన్ వాళ్ళకి, అది మనం చూస్తానికి కూడా క్యూట్ గా ఉంటది, అంతే తప్ప ఒక నెగిటివిటీ రాదు. ఎప్పుడైతే పర్సన్ కంఫర్ట్ గా లేడో, మనకి అంత రిలేషన్ లేనప్పుడు కన్ఫర్మ్ గా అది ఎలా అనిపిస్తుంది అంటే ఒక బ్యాడ్ యాంగిల్ లోనే ప్రొటెక్ట్ అయింది ఆ వ్యక్తి. అదే చాలాసార్లు మనకి వకీల్ సాబ్ కూడా నో అంటే నో నో అంతే. ఇంకా అది వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పాలి మనీకి, మనీ నీ ఆట నువ్వు వాడు, అలానే నీ ఇంటెన్షన్ నువ్వేమనుకుంటున్నావు అనే విషయాన్ని వేరే వాళ్ళ మీద రుద్దమాకు, అది. క్లియర్ గా అనమాట. ఇంటెన్షన్ అంటే ఏంది, ఇది నాది కాదు అని చెప్పడానికి విశ్వ ప్రయత్నం చేస్తాడన్నమాట, రుద్దిందే రుద్దుతుంటాడు, అది చివరికి ఇక్కడ కూడా అవతల ఏమైందంటే వీడియో చూపించిన తర్వాత ఇది నేను బ్యాస్ట్ గా వెళ్ళిపోతున్నా, నేను బ్యాస్ట్ గా ఇదవుతున్నా అని తన గురించి చెప్పుకుంటున్నాడు. అక్కడ నాకు నీ గురించి కాదు, ఎదుటి వ్యక్తి కంఫర్ట్, ఎదుటి వ్యక్తి గురించి ఆలోచించు అని చెప్పి క్లియర్ చేసి చెప్పారు అక్కడ. కానీ అక్కడ చాలా బాగా హ్యాండిల్ చేశారు. కానీ అలా చెప్పడం అన్నది నిజంగా కూడా కరెక్ట్. కొన్ని సిచ్యువేషన్ లో ప్రతిసారి ప్రతి విషయాలు చెప్పాలంటే అది సాధ్యమైన విషయం కాదు. బిగ్ బాస్ అన్ని పాయింట్స్ తను చెప్పాలి. అన్ని సార్లు ఎక్కువ చెప్పడం చెప్పింది కాబట్టి, అందరికి షేర్ చేసుకుంది తను కాబట్టి. కాదు, వేరే వాళ్ళు కూడా. ఇప్పుడు నేను ఇప్పుడు ఇదే మంచి వాళ్ళిద్దరి మధ్య మంచి రిలేషన్ ఉంది, ఆ. క్యూట్ బాండింగ్ ఉంది. ఆ క్యూట్ బాండింగ్ ఎలా ఉంటుంది, ఆటోమేటిక్ గా బిగ్ బాస్ నీకు మంచి బిగ్ బాస్ బీజిఎం లేసి లవ్ ట్రాక్లు పెట్టి సాంగ్లు పెట్టి అందరూ చూపిస్తారు, అది జనాలు కూడా అట్రాక్ట్ చేస్తారు, యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఇదేంటంటే తను అక్కడ క్లియర్ గా తను అపోజ్ చేసింది కాబట్టి అది కన్ఫర్మ్ గా నెగిటివిటీ వెళ్ళిపోతుంది. పాపం నీ ఇంటెన్షన్ నిజంగా కరెక్ట్ కాకపోవచ్చు. ఆ విషయాన్ని చెప్పడానికి ఇది బయట జనాల కోసం అన్నమాట. ఇది అంటే వాళ్ళని ఇది ఇది యాక్సెప్ట్ చేయరు. నిన్న మా విష్ణు కూడా కూర్చొని ఉంటే వెనకాల నుంచి ఎవరు మాట్లాడుకుంటుంటే తినకు లైన్ వేస్తుంది, తినకు లైన్ వేస్తుంది అంటే ఏ ఒకసారి హగ్ ఇవ్వమంటావా అని చెప్పేసి వెనకాల నుంచి మణి ఏదో టక్కన లేచి విష్ణులు అమ్మో వద్దు వద్దు అని వెళ్ళిపోతుంది అనమాట. అంటే కొన్ని సిచ్యువేషన్స్ అలాంటి క్రియేట్ అవుతూ అంటే మన మీద తను బ్యాడ్ అనకూడదు, అది లేదు, అంత లేదు అబ్బాయికి, అలాంటి ఉద్దేశమే లేదు. కానీ ఏంటంటే తనకు తెలియని ఒక ఇది అది ఏందో తన ఇది చేయడానికి, కొంత ఫన్ క్రియేట్ చేయడానికో, లేకపోతే కొంత తను కూడా నేను జోవియల్ గా ఉంటున్నానని చూపించడానికో, కొంత ఏదో ఒక దీనికి లేకపోతే నామినేషన్ చేస్తుందేమో, తను ఫ్రీ చేసుకోవాలనే ఉద్దేశంతో చేసిందే తప్ప ఇది. కానీ అది మంచి సజెషన్, అబ్బాయికి మాత్రం మంచి సజెషన్ పడ్డట్టుగానే కనపడింది. అలాగే నిఖిల్ రెడ్డి గురించి మాట్లాడుతా అన్నారు, మాట్లాడలేదు ఏంటండి. ఫస్ట్ స్టార్టింగ్ లో ఆడిందేమో ఎవరు ఆడారు అందరిని అడిగి, తర్వాత సీత ఆడిందేమో సీత, రెడ్డి గెలిచిందేమో సోనియా అని. దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం అని అన్నారు. ఇవాళ రెండు విషయాలు చాలా క్లియర్ గా, అంటే క్లియర్ గా తనకు పంచి వేసినట్టే. ఇది ఆడిందేమో సోనియా సీత అయితే మరి సోనియాకి ఎందుకు ఇచ్చావు అని. తర్వాత సోనియా కూడా ఒక మాట చెప్తారు, నీకు రెడ్ నువ్వు ఆడాలమ్మా, నువ్వు బాగా ఆడుతున్నావు, నువ్వు ప్రూవ్డ్, కానీ ఏంటంటే నీ ఆట నువ్వు చూపించు, అంతే తప్ప ఆడలేని ఇచ్చావా ఇలాంటివి అనవసరం అనమాట. అది తప్పు అసలు. అది ఇంకొకటి, నిఖిల్ అమ్మాయికి ఇవ్వడం రైటా రాంగా అంటే, నేను చాలా ఫస్ట్ అని చెప్పాను, నిఖిల్ అసలు అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయడమే రాంగ్. కారణం ఏంటి, నిఖిల్ ఆటకి ఇబ్బంది, అలానే సోనియాకి కూడా ఇబ్బంది. సోనియా నిఖిల్కి తగ్గాపారుగా ఎదురు నిలబడితేనే సోనియాకి లాభమే తప్ప, అలా నిఖిల్ అనవసరంగా ఇలాంటి పంచాయతీలు పెట్టుకొని ఫేవరేజ్ చూపిస్తున్నాడను, అది చేస్తున్నాడు, ఇలాంటి పంచాయతీలు ఎత్తులు పెట్టుకోవడం కన్నా నిఖిల్ ఆట ఆడతారు. నిఖిల్ స్మార్ట్, నో డౌట్, అందరూ అనొచ్చు. ఇప్పుడు కన్నింగ్ గా ఇచ్చాడు, కావాలని తనే ఇచ్చి తనే గెలిచాడు, అదే అఫ్ కోర్స్ ఈజ్ ఇండివిజువల్ ప్లేయర్. సో అది కావాలనుకుంటాడు. నేను చెప్పాను కదా, స్వామి కార్యము స్వకార్యము రెండు అయినాయి. ఈ స్వామి కార్యం ఏంది, సో స్వకార్యం ఇవ్వాలని, లేదా చీప్ అవ్వాలని కోరిక, రెండు అయినాయి. తన ఆట తను ఆడాడు, తన అంతే తప్ప ఆ అమ్మాయి కోసం ఇన్ కేసు కావాలని ఓడిపోతే వేసుకోవాలి, బీభత్సంగా ఆడుకుంటారు. ఇంకా భగ్న ప్రేమికుడు వచ్చేసాడు రా అంటారు, ఇక అలా టైటిల్స్ రాయేస్తారన్నమాట. అలాగే పృథ్వీ గురించి కూడా మాట్లాడారు, కానీ పృథ్వీ గురించి చాలా ఈజీగా తీసేసారు. అందరూ అనుకున్నారు పృథ్వీని ఇరగ తీసేస్తారు, అది చేసేస్తారు. అంటే నాకు పృథ్వీకి చెప్పడం బాగుంది, అగ్రెషన్, నువ్వు వాళ్ళకి స్ట్రెంత్, నువ్వు నీకు వీక్నెస్ అవుతున్నావు, కానీ నాకు ఎందుకో పృథ్వీ దాన్ని తీసుకున్న విధానం నచ్చదా. మీరు ఏమన్నా అనుకోండి,
నన్ను పండుగ తీసుకున్నాను, నేను బెదిరించాలని చేశాను వాళ్ళని అని అన్నాడు, నవ్వాడు. అంటే ఓకే, దాన్ని చాలా జోలిగా తీసుకున్నాడు అంటే అర్థమైంది తనకి. కానీ వాళ్ళు బెదిరించడానికే చేశాను సార్ అన్నాడే కానీ అది ఒకానొక సందర్భంలో కొంత ఓవర్ బోర్డ్గా అవుతున్నాడు. నో డౌట్, అది క్లియర్ కనపడుతుంది అక్కడ. ఓ మాట అంటారు కూడా, మణికంఠకి మాత్రమే తెలుసు అది ఆ పెయిన్ ఏంటో, అందుకే వెరీ మచ్ అగ్రెసివ్ అని చెప్పేసి అంటారు అని చెప్పేసి. అక్కడ దాన్ని ఇంకొద్దిగా తను ఎస్ఆర్ నేను తీసుకుంటాను నేను చివరికి బకరాయేది మా అతనే. ఎందుకంటే వీళ్ళందరూ తోసి వెనకాల హ్యాపీగా ఉంటారు, చివరికి ఆయనే ఫూల్ అవుతారు, ఆయనే బకరా అవుతాడు, ఆయన నీట్ అవుతారు. అదే ఎవరు ఆదిత్య గారు వెయిట్ చేశారు, అదే మెడకాయ ఇలా తిప్పేసారు కదా, ఏమైనా చెప్తారు చాలా. అదే లాస్ట్ లో ఫ్రైడే ఎపిసోడ్ మనకు చూపించారు కదా స్టార్టింగ్ లో, దాంట్లో కూడా తను ఆదిత్య గారు సేమ్ పృథ్వీ గురించే మాట్లాడుతూ ఉన్నారు అనమాట. అమ్మ వాళ్ళు వెపన్ లా వాడుకుంటున్నారు, వెపన్ లా ఇచ్చేస్తున్నారు అందరూ ఎవరికైనా సరే. విషయం ఏంటంటే పృథ్వీ ఎంత అదృష్టవంతుడు అంటే పృథ్వీ మీద అందరికీ ఆడుతున్నా కూడా పృథ్వీని ఏమనరు, పృథ్వీ చుట్టూ తిరుగుతూనే ఉంటారు. ఆ విషయంలో పృథ్వీ చాలా అదృష్టవంతుడే చెప్పాలి. చివరికి యష్మి, ప్రేరణ వీళ్ళందరూ కూడా మరి పృథ్వీ అంత చేసినా కూడా పృథ్వీ తప్పలేదు, సోనియాదే తప్పు అనమాట. ఎందుకంటే సోనియా కంట్రోల్ చేయలేదంటే పృథ్వీని. సోనియా నువ్వు అంత బిడ్డ అదే చిన్నోడు పెద్దోడు అంటుంటారు కదా, మరి కంట్రోల్ చేయాలి కదా మీరు ఎందుకు కంట్రోల్ చేయలేదు దాని గురించి? ఆ కంట్రోల్ లేకుండా ఆడిన పృథ్వీని ఏమంటలేదు, కంట్రోల్ చేయలేని సోనియాని మాట్లాడారు. పృథ్వీ మీద ఒక పాజిటివ్ కన్సర్న్ అనమాట వీళ్ళకి. ఆ విషయంలో పృథ్వీ అదృష్టవంతుడేనే చెప్పాలి. కానీ కొన్ని వీడియోస్ అయితే వాళ్ళు ఆడేటప్పుడు ఏదైనా ఇచ్చేసిన వీడియోస్ అయితే కొన్ని చూపించాల్సిందని అనిపించింది. మణికంఠని ఇచ్చేసిన వీడియో కానీ ఇలా కొన్ని, అంటే ఇంకా అప్పటికే ఫుల్ క్లాస్ అయిపోతే వాళ్ళకి హెట్టిక్ అయిపోతుంది. మెయిన్ టార్గెట్ ఎక్కువ అంతా బిగ్ బాస్ అబ్బాయి చాలా ఇది, అబ్బాయి ఓవర్ ద బోర్డ్ అయిపోయాడు, మిగతా వాళ్ళకి వార్నింగ్ ఇవ్వాలి, లేకపోతే వీళ్ళందరూ ఇంకా ఇది అవుతుంది. ఇప్పుడు బిగ్ బాస్ అనేది ఒక వ్యక్తి, నిజమే వాయిస్ ఓవర్ ఇస్తారు, కానీ అది వాయిస్ ఓవర్ ఇచ్చే వ్యక్తి కాదు ఇక్కడ. సో మనం అది ఆయన డబ్బింగ్ చెప్తాడు అంతే, ఆయన బిగ్ బాస్ కాదు. సో ఎవరైతే ఒక థీమ్ పెట్టుకున్నారో సౌల్, బిగ్ బాస్ అనే ఆటకు షోకి ఒక క్యారెక్టర్ ఉందన్నమాట. ఆ క్యారెక్టర్కి సుప్రీం పవర్ అంతే. ఆ క్యారెక్టర్కి వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు ఆయన, బిగ్ బాస్ కాదు ఇక్కడ, ఆయన వేరు. ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ గౌరవించాలి. మీరు ఈరోజు ఇంతమంది లక్షల మంది మిమ్మల్ని చూస్తున్నారన్నా, రేపు పొద్దున మీకు దీనివల్ల మంచి లాభం జరిగినా అతని వాళ్ళే కదా. అంతే తప్ప ఆయన మీద పని చేసుకుంటూ ఆయనకేం తెలియనట్టు ఏం తెలుసు మీకు మాత్రం ఏం తెలుసు? మీరు మిస్టర్ పర్ఫెక్ట్ లా, అది మీరు అందరూ కూడా లైఫ్లో పెద్ద సక్సెస్ అయ్యారా? సక్సెస్ అయ్యే ఉంటారు, అవ్వలేదని చెప్పట్లేదు నేను, కానీ మీరు ఇంకా లైఫ్ లో ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా పెద్ద లైఫ్ అవకాశం ఇచ్చింది ఎవరు? వాళ్ళే కదా. ఆ అవకాశాన్ని ఇచ్చిన వాళ్ళని ఎదురిచ్చి మాట్లాడటము, అలాగే అంటే నాకు గట్స్ ఉందా నేను అంటాననేవాడు ధైర్యవంతుడు కాదు. నిజంగా చెప్పాలంటే ధైర్యవంతుడు కాదు అసలు. అది ధైర్యంగా అంటే నేను ఏదైనా మాట్లాడగలుగుతాను అని చెప్పేవాడు ధైర్యవంతుడే కాదు. నిజమైన ధైర్యవంతుడు అలా కాదు. ఆ తప్పుని ఒప్పుకునేవాడు, తప్పు జరగకుండా చూసుకునేవాడే ధైర్యవంతుడు. అంతే తప్ప నా నోటికి వచ్చింది మాట్లాడే రియల్ అంటే అది రియల్ కాదు, రియాలిటీ అంటారు, రియల్ అంటారు. అందరూ రియల్ గా లేరు, నేను అలా ఉన్నాను, నేను అలా లేకపోతే ఫేక్ గా ఉన్నట్టు. అలా ఫేక్ గా నేను ఎలా ఉండాలి జనాలు, నేను బయటికి వెళ్ళినప్పుడు కూడా డైలాగ్ ఏందో నాకు అర్థంగా అందరూ అంటున్నారు ఈ బిగ్ బాస్ లో. ఫేక్ గా అంటే మంచిగా మాట్లాడితేనేమో ఫేక్, బూతులు తిడితేనేమో రియలా? అంటే రియల్ గా ఉంటామని చెప్తూ బూతులు తిడితే పడాలా? తప్పు కదా. అది ఈ విషయంలో అని కదా చాలా మంది అంటారు. ఇది మన మణికంఠ అంటామని అంటాడు. నాకు నువ్వు అసలు ఎలా ఉంటావు ఇట్లా మీకు నచ్చలేదు, మీరంతా మాత్రం క్లియర్ గా అసలు మీరు ఎలా ఉంటున్నారు అట్లా అంటే మీకు అలా అలవాటు అయిపోయిందా, లేకపోతే మీరు ఫేక్ గా అలా ఉంటున్నారా? డైరెక్ట్ మొహం మీద అడిగేసారు అతను. ఆమె అయితే నేనైతే షాక్, ఏమడుగుతున్నాడు ఈ అబ్బాయి ఇక్కడ అని చెప్పేసి అనుకున్నాను. కానీ అలాంటి అసలు బిగ్ బాస్ హౌస్ అంటేనే చాలా సిచ్యువేషన్స్, చాలా అన్ని కలగలుగుతాయి. అంతమంది వాళ్ళు మరి అబ్బాయి వెళ్తున్నాడు అనగానే చాలా మంది భక్తులు టెన్షన్ పడ్డారు, బాధపడ్డారు, ఏడ్ చేశారు. అండ్ ఎందుకు అబ్బాయిలో మంచి ఉందిగా. అవును, అబ్బాయిలో మంచి ఉంది. అబ్బాయిలో మంచి లేకపోతే అంతమందికి ఆ ఎమోషన్ రాదు అసలు. అలానే అబ్బాయితో చాలా దగ్గరగా వెళ్ళారు, అబ్బాయి మనస్తత్వం తెలుసు, అబ్బాయిలో గుడ్ క్వాలిటీస్ తెలుసు. కానీ మనం ఇన్ని రోజులు అబ్బాయిని చూస్తున్నాము, అబ్బాయిలో మంచిది మనం కూడా చూస్తున్నాం, కానీ చివరికి మనకి ఏం కనపడింది? అబ్బాయి మాటలే కనపడే. అంటే మంచి కన్నా కూడా చెడు చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట, కనపడింది స్ప్రెడ్ అయింది. అందుకే మనలో ఉన్న చెడుని ఎక్కువ చూపించకూడదు, అది రియల్ అని చెప్పకూడదు అనమాట. అది తప్పదు, అది మనం కాదు అసలు. అది మనం ఏదో ఆట కోసమో లేకపోతే ఇంకో దానికోసమో ఆటలో మాయలో పడిపోయి మనం చూపిస్తున్నాం ఈరోజు. అక్కడ ప్రేరణ విషయంలో కూడా అదే. ప్రేరణ ఇప్పుడు చాలా సింపుల్ థింగ్ అనమాట. వీళ్ళందరూ చూడు కావాలంటే నాకు సార్ ముందు వీళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూడండి, వాళ్ళ మాటలు చూడండి, వన్స్ ఆఫ్లైన్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ హావభావాలు చూడండి, వాళ్ళ యాటిట్యూడ్ చూడండి, ఎంత డిఫరెన్స్గా ఉంటుంది. మరి ఇప్పుడు ఇందులో ఏది రియల్ ఏది ఫేక్? ఇది గౌరవిస్తున్నారు, గౌరవంగా మాట్లాడుతున్నారు. గౌరవం కాదు, భయం.
అంటే ఏంటి, నాకు సార్ దగ్గర ఏదన్నా నాకు సార్ తప్పు చెబితే ఆడియన్స్కి వెళ్ళిపోతుంది, నెగిటివ్ అయిపోతుంది అనే భయమేగా. ఇదే ప్రతి క్షణము ఉండాలి, ప్రతి క్షణం ఆడాలా, కానీ ఒక చిన్న భయం పెట్టుకోవాలి. ఎక్కడ నోటితో మాట తీయకూడదు, మనం ఎక్కడ దొరకకూడదు, ఫస్ట్ ఆడియన్కి దొరకకూడదు, నాకు సారికి దొరకకూడదు. అలా ఆ భయం ఎంత క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటే ఆటను ఎంజాయ్ చేస్తారు. అంతే తప్ప ఆఫ్లైన్లో విపరీతంగా రెచ్చిపోయి ఆన్లైన్లోకి వచ్చేసిన తర్వాత ఏమో అక్కడ మనం ఎంత ఎక్స్ప్లెనేషన్ చెప్పినా అది కన్విన్సింగ్ మెథడ్లా ఉండదు అనమాట అది. సో చూద్దాం, మొత్తం బాగుంది, చాలా డీల్ చేసిన విధానం బాగుంది. ఆయన టెంపర్ని తీసుకెళ్ళిన హైప్ తీసుకెళ్ళటం, దాన్ని మనం చిన్నగా కూల్ చేయటం, చిన్నగా మన అలానే మనకి అది ఎక్కడ తగ్గించాలి, మనం పూర్తిగా డల్ ఇదవ్వాలి, దాన్ని అలానే మెయింటైన్ చేసుకుంటూనే ఒక చిన్న లేయర్ని, అంటే ఎగ్స్ తీసుకొచ్చినప్పుడు మళ్ళీ ఒక చిన్న ఫన్ జనరేట్ చేయటం. అమ్మాయి 2 ఎగ్స్ తిందని చెప్పి నామినేట్ చేస్తావు, 5 ఎగ్స్ తీసుకొచ్చాను నువ్వే తిను విష్ణు అని చెప్పడం. అది కొద్ది విష్ణు మీద కొద్దిగా పాజిటివ్ కన్సర్న్ చూపిస్తున్నారని ఒక ఫీలింగ్ కలిగింది నాకు. పాపం అదే బ్రెయిన్లెస్ బుర్ర కదా, అది కదా పాపం. అంటే అన్నారు, అనలేదని చెప్పట్లేదు, కానీ కొద్దిగా పాజిటివ్ కన్సర్న్ చేస్తారేమో అమ్మాయి మీద అన్న ఫీలింగ్. కానీ వార్నింగ్ అయితే ఇచ్చారు, చూసుకో జాగ్రత్తగా అని చెప్పేసి అంటాం మాట. నేను దీని మీద కూడా అడుగుతారు అనుకున్నాను, ఎందుకనంటే వాళ్ళు సాక్రిఫైస్ చేస్తున్నారు వీళ్ళ దానికోసం. నాకు ఇది నైనికాని మాత్రం మిగతా వాళ్ళని కూడా అనుండాల్సిందే అని అనిపించింది. మేబీ అనున్నారేమో, మనకు కట్ చేశారేమో మనకు తెలియదు. సో అలా ఇవాళ సాటర్డే ఎపిసోడ్ ఎలా జరిగింది, మీకు ఎలా అనిపించింది, మీరు మళ్ళీ సాటిస్ఫై అయ్యారా లేదా అన్న విషయాన్ని కింద కమెంట్స్లో కమెంట్ చేయండి. ఇంకా ఏమైనా అడగాల్సింది ఉండిపోయిందా నాకు సార్? అలాగే రేపు ఎలిమినేట్ అయిపోయింది అభయ్ అని చెప్పి బయట టాక్ వస్తుంది, మరి ఎవరు ఎలిమినేట్ అయిపోయారో రేపు చూడాల్సిందే మనము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.